సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 51వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు. అలాగే సాహితీ సంపద ఛానల్ ప్రేక్షక వీక్షక జనులందరికీ కూడా లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథ అవగాహన వ్యాఖ్య అనే అంశంలో మనం పునశ్చరణంతో ముందుకు వెళదాం. మహామంత్ర, మహాయంత్ర ఇవి మనం చెప్పుకున్నాం. గొప్పదైనటువంటి మంత్రము హిందూ ధర్మంలో ఓంకారము. అలాగే ఓంకారమే కాకుండా మనకి గాయత్రి మంత్రం కూడా చాలా మహిమ కలిగినటువంటి మంత్రం. వీటిని మహామంత్రాలు అంటారు. అలాంటి మహామంత్రముల యొక్క మూల శక్తి అమ్మవారు అని చెప్పటానికి మనకి అమ్మవారిని మహాయంత్ర అని పిలవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒక విశేషం ఉంది. ఏమిటంటే మాహేశ్వరి, మహాలక్ష్మి, మాహేశ్వరి, మహాదేవి నామం నుంచి మహాత్రిపుర సుందరి వరకు, మాహేశ్వరి నామం నుంచి మహాత్రిపుర సుందరి నామం వరకు ఉన్నటువంటి 27 నామాలు 27 నక్షత్రాలకి సంకేతాలుగా ఈ లలితాదేవిని ఆరాధించేటువంటి ఆరాధకులు కూడా ఉన్నారు. అంటే ఎలా జరుగుతోంది అంటే నక్షత్ర మండలాన్ని సాక్షాత్ శ్రీమాత స్వరూపంగా భావించి ఆరాధించడం అన్నమాట. ఒక్కొక్క నామం ఒక్కొక్క నక్షత్రానికి న్యాసం చేసుకుని లలితారాధన అనేది సాధకులు చేస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి ఇటువంటి ఆరాధనకి ముఖ్య కారకురాలు కాబట్టి మహామంత్ర అని మనం అమ్మవారిని పిలుస్తాం. అలాగే మహాయంత్ర, గొప్పదైనటువంటి యంత్రస్వరూపిణి అమ్మవారు. యంత అంటే నియమం చేయవాడు. నియంత ఇచ్చినటువంటి ప్రణాళికను తంత్రము అయితే అంటే దాన్ని నడిపే దాన్ని యంత్రము అంటారు. నియంత ఎవరు? ఈ సృష్టికి పరమేశ్వరుడు. ఆయన ఒక ప్రణాళిక ఈ విశ్వాన్ని నడిపించడానికి ఇస్తాడు. అలా ఇచ్చినటువంటి ప్రణాళిక తంత్రము అని పిలువబడుతుంది. అటువంటి ప్రణాళికని నడపడానికి ఏదైతే కారణమో దాన్ని యంత్రము అంటారు. కాబట్టి మహాయంత్ర అంటే పరమేశ్వర ప్రణాళికని ఈ విశ్వంలో అమలు పరిచేటువంటిది అమ్మవారు అని అర్థం అన్నమాట. కాబట్టి మనందరి యొక్క జీవితాలకి ముడిపడి ఉన్నటువంటి యంత్రము గనక సమష్టి యంత్రం ఇది. కాబట్టి దీన్ని అటువంటి ఈ విశ్వ యంత్రాన్ని నడిపించేది అమ్మవారే. కాబట్టి తంత్ర విద్యలకు సంబంధించినటువంటి విషయం కానీ చెప్పుకున్నట్లయితే బిందు విస్తరణ ద్వారా జరిగే వ్యూహాన్ని కోణ, త్రికోణ, దళ, వృత్తరేఖ, భూస్వరూప, భూపుర రూపాలతో సంకేతించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వివిధ విన్యాసాల ద్వారా యంత్రాలన్నీ అమ్మవారిలోనే సమన్వయపరుచుకునేటువంటి మహాయంత్రం అమ్మవారే. అంటే అన్ని యంత్రాల యొక్క సమన్వయ స్వరూపం అమ్మవారు. అందుకే ఆవిడ మహాయంత్ర అని మనం చెప్పుకుంటాం అమ్మవారిని. అలాగే మహాసన, ఆసనము అంటే ఏమిటి? గొప్పదైన ఆసనము కలిగినటువంటిది. అస్ అనే సంస్కృత ధాతువుకి ఉండడం అని అర్థం. ఈ అస్ అనే ధాతువు నుంచే ఆంగ్లంలో ఈజ్ అనేటువంటి పదం పుట్టిందంటాం.
అందువల్ల ఉండడానికి, పనికి వచ్చేదానికి ఈ అస్ అనేటువంటి ధాతువును మనం వాడతాం. కుర్చీ, పీట, సోఫా మొదలైనవి మనం కూర్చోడానికి ఉపయోగించేటువంటి ఆసనాలు. కానీ ఆత్మస్వరూపుడైన జీవికి శరీరమే ఆసనము. ఆత్మ యొక్క స్వరూపమైనటువంటి జీవికి ఈ శరీరమే ఆసనం. ఈ శరీరం మీద జీవి ఉన్నాడు. అటువంటి జీవి పరంగా చెప్పుకుంటే అర్థంలో మనస్సు అనేది ఒక పెద్ద ఆసనము. ఆ మనస్సుని ఆసనంగా చేసుకుని అధిష్ఠించేటువంటి అధిష్టాన దేవత అమ్మవారు అని మనం చెప్పుకుంటాం అన్నమాట. కాబట్టి ఈ సమస్త సృష్టి కూడా అమ్మవారికి ఆసనమే. ఎందుకు? ఆమె నుంచే పుట్టినది, ఆమెలోనే ఉన్నది, ఆమెయే ఈ మొత్తం సృష్టి లోపల కూడా తానే ఉన్నది. అంటే వెలుపల బయట అంతటా వ్యాపించి ఉన్నటువంటి మహాశక్తి తానే ఆసనస్థురాలై, తానే ఆసనమై, తానే ఈ సృష్టిలో అణువణువున చైతన్య శక్తిగా నిలిచి ఉన్నటువంటి, ప్రకటితమవుతున్నటువంటి శక్తి. అందువల్ల అమ్మవారు మహాసన అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఆత్మస్వరూపంలోని మనకు ఇంతకు పూర్వం చెప్పిన సహజ సిద్ధమైన శరీరమే ఆసనం అవుతుందని మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఇప్పుడు మనకి దర్భాసనం ఉండాలి, ధ్యానం చేసుకోవాలంటే మంచి దాని మీద జింక చర్మము, పులి చర్మము ఉండాలి అని, అప్పుడు ఈ ధ్యానం అనేది మనం చేయడానికి ఇవన్నీ సమకూర్చుకున్న తర్వాత ధ్యానం చేద్దాం అనేటువంటి ఆలోచనలో మనం ఉన్నాం అనుకోండి. ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి మనం చెప్పేటటువంటి సాకులు. మన శరీరమే ఆసనం. ఎప్పుడు ధ్యానం చేయాలని మనస్సుకి అనిపిస్తుందో అదే శుభ సమయం. ఎక్కడ కూర్చున్నామో అక్కడే ఆసనం. అందువల్ల ఉత్తమం సహజావస్థ అని పెద్దవాళ్ళు అంటారు. కాబట్టి సహజ సిద్ధమైన స్థితిలో ఉన్నటువంటిదే ఉత్తమమైన ఆసనము. అంటే మనం సహజంగా ఎలా అయితే కంఫర్టబుల్ గా కూర్చుంటామో, ఎక్కడైతే మనం సౌకర్యవంతంగా కూర్చోగలుగుతామో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆ అవస్థే సరైనటువంటి అవస్థ. ఆ అవస్థకి ఆధారమైనటువంటి భూమియో లేకపోతే ఏ ఇతర వస్తువో అది ఆసనము. అటువంటి ఆసనము తనదిగా కలిగి మనల్ని నడిపించేటువంటిది ఆ లలితాదేవి అని మనం చెప్పుకోవచ్చు. అలాగే దహరాకాశము, అలాగే బహిరాకాశం. దహరాకాశంలో కూడా దహరాకాశ స్వరూపిణి అని మనం చెప్పుకుంటాం కదా అమ్మవారిని. కాబట్టి ఈ ఆకాశ రూపంలో ఉండేటువంటి చోటు ఏదైతే ఉందో, స్పేస్, ఖాళీ, దాన్ని ఆసనంగా కలిగినటువంటిది అమ్మవారు అని కూడా మనకి ఈ మహాసన అనేటువంటి మంత్రం ద్వారా, పదం ద్వారా, నామం ద్వారా మనకి అవగాహన అవుతుంది. ఇంతకీ చెప్పవచ్చేది ఏమిటి అంటే, మన శరీరాన్ని ఆసనముగా చేసుకుని ఈ సృష్టిని అంతటినీ నడిపిస్తున్నటువంటి ఆ జగన్మాత మన మనస్సులోనే ఉన్నది, కొలువై అని అర్థం అన్నమాట. ఆ రకంగా మనం భావించినట్లయితే అమ్మవారు అక్కడెక్కడో గుడిలో లేదు, మన గుండెలోనే ఉన్నది అని మనకి గుర్తించగలుగుతాం. ఆ స్ఫురణ మనకు కలుగుతుంది. ఆ రకమైనటువంటి ప్రజ్ఞ మనలో జాగృతమైతే అమ్మవారి యొక్క ఉనికి మనం అనుభవించగలుగుతాం, సాన్నిధ్యాన్ని అనుభవించగలుగుతాం. నాలో అమ్మ ఉన్నది అనేటువంటి భావన మనకు వస్తుందన్నమాట. అలా ఆరాధించడాన్ని మహాయాగ క్రమారాధ్య. మహాయాగము గొప్పదైన యాగ విధానంతో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధించబడేది. ఏదైనా ఒక పని మనం చేసేటప్పుడు ఒక క్రమం అనేది దానికి ఉంటుంది. ఆ విధంగా క్రమాన్ని అనుసరించి ఒక కార్యాన్ని మనం సాధించినప్పుడు అటువంటిది యాగముతో సమానం. ఒక క్రమ పద్ధతిలో ఏ పని చేసినా సరే అది గొప్ప తపస్సే. కాబట్టి అటువంటి యాగం మహాయాగం అవుతుంది.
ఆ విషయాన్ని శంకరాచార్యుల వారు కూడా 27వ శ్లోకంలో మనకి వివరించారు. కాబట్టి క్రమం ఉంటే ఏ పనైనా రాణిస్తుంది. అలాగే శిక్షణలో క్రమం ఉంటే అది క్రమశిక్షణ అవుతుంది. శిక్షణ అభ్యసన ప్రక్రియ, అందులో ఒక పద్ధతి ఉందనుకోండి, ఆ తర్వాత అది రాణిస్తుంది. పద్ధతి లేకుండా ఏదో ఒక తూతుమయమై వర్షాకాలం, వానాకాలం, ఎండాకాలం చదువులుగా చదివేశాం అనుకోండి, ఆ చదువు ఒంటికి పట్టదు. ఆ చదువు యొక్క అంతరార్థం మనకి అవగతం కాదు. చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి అని ప్రహ్లాదుడు చెప్పిన మాటకి అంతరార్థం ఏమిటి అంటే, చదువు చదివేయడం కాదు ప్రాధాన్యం, చదువు యొక్క అంతరార్థమేమి, దాని యొక్క లక్ష్యమేమి, ఏ లక్ష్యంతో మనం ఈ విద్యను అభ్యసిస్తున్నాం అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి దృష్టితో అధ్యయనం చేస్తే ఆ విద్య మనకేంటంటే హృదయస్థం అవుతుందన్నమాట, మనోగతం అవుతుంది. మన బుద్ధికి, మన మనస్సుకి అది చక్కగా అవగాహనకి వచ్చి దాని యొక్క సత్ఫలితాలనే మనం పొందేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల క్రమాగతంగా ఏ పని మనం చేసినా కూడా ఆ క్రమం తప్పకుండా, క్రమశిక్షణ తప్పకుండా మనం చేసేటువంటిది అమ్మవారి తాలూకు అనుగ్రహమే. అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేది కనుక క్రమశిక్షణ, క్రమబద్ధత ఉన్నటువంటిది అమ్మవారు కాబట్టి మహాయాగ క్రమారాధ్య. అటువంటి యాగముని క్రమంగా ఆరాధించేది. అంటే ఇక్కడ ఇంకొకటి మనం చేసుకోవచ్చు ఏమిటంటే, శ్రీయాగంలో అంబాయాగము, అగ్నిష్టోమయాగము, జ్యోతిష్టోమయాగము మొదలైన వాటిని మహాయాగములు అంటారు. ఈ మహాయాగాల ద్వారా ఒక క్రమమైన పద్ధతిలో ఆరాధించబడేది అమ్మవారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. శ్రీయాగ పద్ధతిలో అగ్నిష్టోమ, జ్యోతిష్టోమ మొదలైనటువంటి మహాయాగాలనే ఉంటాయి. అటువంటి యాగాలలో ఒక క్రమ పద్ధతిలో ఆరాధించబడేది కాబట్టి మహాయాగ క్రమారాధ్య అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఒక శిశువు, ఒక ప్రాణి గర్భస్థుడైనప్పటి నుంచి శ్మశానం ప్రవేశం చేసే స్థితి వరకు జరిగే దేహంతో చేయవలసిన పనులకు, మనస్సుతో చేయవలసిన పనులకు, అలాగే బుద్ధితో చేయవలసిన పనులు బుద్ధితోనూ, సమస్త అవయవ ఇంద్రియ అంతఃకరణ శక్తులతో చేయబడేటువంటి నిర్వహించే పనులు ప్రకృతితో శృతి కలుపుతూ పద్ధతి ప్రకారం చేయడం అనేది ఒక మహాయాగము. అంటే ప్రకృతికి వ్యతిరేకం కాకుండా మనోవాక్కాయ కర్మల చేత త్రికరణ శుద్ధిగా ఏ సంకల్పించి మనం సక్రమంగా చేసినా సరే అది మహాయాగమే. అటువంటి యాగము అమ్మవారి యొక్క అర్చన. ఆ రకంగా అర్చించడాన్ని మహాయాగ క్రమార్చన, అటువంటి అర్చనతో ఆరాధించబడేది కాబట్టి మహాయాగ క్రమారాధ్య అని అమ్మవారిని మనం చెప్పుకుంటాం అన్నమాట. కాబట్టి జీవితం అనేది అర్పణ బుద్ధితో అమ్మవారికి సేవ అనేటువంటి ఉద్దేశంతో మనం జీవితాన్ని నడిపించాలన్నమాట. అలాగే మహాభైరవ పూజిత, ఈ నామం 8 అక్షరాల నామం. మహాభైరవ పూజితాయే నమః అని చెప్పుకోవాలి. భై లేదా భౌ అనేటువంటి శబ్దాలని పుట్టించేవారు భైరవులు అంటే అని ఒక అర్థం. కుక్కలను కూడా భైరవులు అని అంటారు, ఎందుకంటే ఆ రకమైన శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి. భరణ, రమణ, వమనకర్త భైరవ అని దీనికి వ్యుత్పత్తి. అంటే ఏమిటి? రప్పించటం, ఒప్పించటం, భరించటం అనే లక్షణాలు కలిగినటువంటి వారు భైరవులు. అటువంటి స్థితిని మనం భైరవ స్థితి, సృష్టి స్థితి లయ కారక లక్షణాలు కలిగిన వాళ్ళు భైరవులు. సృష్టించడం, దాన్ని పోషించటం, దాన్ని లయం చేయడం, ఈ 3 కార్యక్రమాల్ని కూడా నిర్వహించేటువంటి వాళ్ళు, నిర్వహించేటువంటి అధిదేవతలు భైరవులు. అటువంటి భైరవుల్ని మనం 8 మందిని చెప్పుకుంటాం. అసితాంగ భైరవుడు, రురుభైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఇలా ఈ అందరు భైరవులకి కూడా అధినేతి ఎవరైతే ఉన్నారో, లీడర్గా, నాయకుడుగా ఎవరైతే ఉన్నారో ఆయనని మనం ఏమంటాం? మహాభైరవుడు అంటాం. అలాంటి మహాభైరవుడు
తన యొక్క శక్తి కోసం అమ్మవారిని ఆరాధించటం వలన మహాభైరవ పూజిత అని అమ్మవారికి ఆ నామం వచ్చింది అని మనకి గురువులు వ్యాఖ్యానిస్తారు. అందువల్ల ఈ యాగాల్లో నారాయణుడు కూడా అమ్మవారిని పూజించాడు కాబట్టి మహాభైరవుడినే మార్తాండ భైరవుడని కూడా అంటారు. కాబట్టి ఈ మహాభైరవుడు మార్తాండ భైరవుడు సాక్షాత్ విష్ణుమూర్తి నారాయణ యొక్క స్వరూపమే కాబట్టి ఈ రకంగా నారాయణుడి చేత కూడా అర్చింపబడినటువంటిది కాబట్టి నారాయణుని మహాభైరవుడు అంటారు. కాబట్టి మహాభైరవ పూజిత అని అమ్మవారికి సార్థకమైనటువంటి నామధేయం వచ్చింది అని చెప్తారు. మంత్రశాస్త్రంలో ఇంకో సమన్వయం కూడా ఉంది. కాకా గాఘ అంటే వర్గాలు, కాకా గాఘ దగ్గర నుంచి కచ్చట తప వర్గాలన్నీ కూడా వర్గ పంచమాక్షరాలను విడిచిపెట్టేసామనుకోండి, కాఖ గాఘ చ ఛ జ ఝ తాత ద ధ పాప బ భ. ఇందులో పంచమాక్షరాలు ఏమిటో తెలిసాము. జ్ఞాయన నానామ నా న మ ఇవి వదిలేసాం. పంచమాక్షరాలు ఇవి అనునాసికాలు. వాటి ముందున్న అక్షరాలు ఏవి అంటే మహాప్రాణాక్షరాలు, అంటే ఒత్తుగా ఉన్నటువంటి మహాప్రాణాక్షరాలు. ఏమిటవి? ఘ ఝ ఛ ఇలా చెప్పుకుంటాం కదా. ఇవి భీకరంగా పలకబడేవి కాబట్టి వీటిని భైరవులు అంటారు అని అర్థం. అందులో భకారం ఏదైతే ఉందో అది మహాభైరవుడు అని మనకి సమన్వయపరిచేటువంటి ఒక సిద్ధాంతం కూడా మనకి ఉన్నది. కాబట్టి ఈ భకారం అనేది వెనుకటి ముందు నలుగురి కన్నా కూడా పెద్దవాడు. భయం భైమి అనే పదాలతో సంబంధం ఉండే భీమ పదం కూడా పరమేశ్వరునే సూచిస్తుంది. భీమేశ్వరుడు అంటే భీకరమైనటువంటి మహాభైరవులకు అధిదేవత అయినటువంటి వాడు. అందువల్ల భీమేశ్వరుడు అని కూడా చెప్పుకుంటాం. ఇక్కడ చిత్రమైన విశిష్టమైన లక్షణం ఈ భైరవులకు ఒకటి ఉంటుంది. ఏమిటండి అంటే వీరికి భవిష్యత్ కాల జ్ఞానం కూడా ఉంటుంది. అంటే జరగబోయేది కూడా వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అందుకని వీళ్ళని కాల భైరవులు అంటారు. అంటే కాలమును తమ నియంత్రణలో ఉంచుకున్నటువంటి భైరవులు. కాబట్టి ఏదైనా ఒక సన్నివేశం లేదా సంఘటన జరిగిన తర్వాత కానీ జరిగినట్లు మనకు తెలియదు. కానీ కాలభైరవులకు అలా కాదు, జరగబోయేది కూడా ముందే తెలుస్తుంది. మనకి శునకాలు కూడా అంతే. శునకాలకి ఎప్పుడు తుఫాన్ వస్తుందో, ఎప్పుడు భూకంపం వస్తుందో, ఎప్పుడు వర్షం వస్తుందో వాటికి మనకన్నా ముందే తెలిసిపోతుంది. శునకాలకి, గార్ధబాలకి. కనుక వాటి యొక్క శరీర నిర్మాణము, వాటి యొక్క మేధాశక్తి ఆ రకంగా వాటికి ఆ ప్రత్యేకమైన గుణాన్ని ఇచ్చారు. కాబట్టి కాలాన్ని ముందుగా గుర్తించగలిగేటువంటి తత్వం కలిగినటువంటివి కాబట్టి కాలభైరవులు అని మనం కుక్కలను పిలుస్తాం. కాబట్టి ఇది భైరవ లక్షణం. అంటే భవిష్యత్ కాల దర్శనం శక్తి సామర్థ్యాలని భైరవులు అంటారు. అలాగే మనం పరధ్యానంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకు జరగబోయే ప్రమాదాలు ముందే తెలిసి మనం రక్షించే కొన్ని అజ్ఞాత అపురూప శక్తులు, సబ్ కాన్షియస్ ఎనర్జీస్ అంటాం, ఫ్యాకల్టీస్ ప్రతి వారిలోనే ఉంటాయి. రాయి విస్తరపడి అది మనకు తగిలే లోపలే కండ్రపులు మూతపడి కళ్ళు కాపాడబడే ప్రయత్నం. ఎక్కడి నుంచి ఏదో వస్తున్నది మనకు తెలియదు, అది మనకు తగలాలి. కరెక్ట్గా దగ్గరికి వచ్చేటప్పటికి మనకేమనిపిస్తుంది అంటే వంగిపోవాలనిపిస్తుంది. ఎందుకు అనిపించిందండి అంటే మనలో ఉండే సబ్ కాన్షియస్ మైండ్ అనేది దానికి అలర్ట్ అయిందనమాట. ఆ సబ్ కాన్షియస్ శక్తి ఎనర్జీ ఏదైతే ఉందో అది భైరవ శక్తి. ఈ భైరవులు మన శరీరంలోనే ఉండి మన శరీరంలో రిఫ్లెక్స్ యాక్షన్స్ ని సూచిస్తుంటారు అనమాట. అంటే అసంకల్పిత ప్రతీకార చర్యలు ఏవైతే మనలో జరుగుతున్నాయో ఆ అసంకల్పిత ప్రతీకార చర్యల్ని ప్రేరేపించేది ఎవరు అంటే భైరవ శక్తులే. అంటే ఎక్కడో లేరండి భైరవులు, ఎక్కడో పరమేశ్వరుడు లేడు, అమ్మవారు ఎక్కడో లేదు. కాబట్టి అటువంటి మహాభైరవుల చేత పూజింపబడేది, అంటే మానవుల చేత పూజింపబడేది, మన శరీరమే ఒక భైరవ స్వరూపం అనుకుంటే ఇటువంటి భైరవుల చేత పూజింపబడేది కాబట్టి మహాభైరవ పూజిత అని అమ్మవారికి మనం
అర్థం చెప్పుకోవచ్చు నామానికి. మనలో అజ్ఞాత శక్తులచే పూజింపబడేది అని కూడా అర్థం. అలాగే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని, ఇది 16 అక్షరాల నామం. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అంటే పరమేశ్వరు నుంచి ప్రళయ సమయమునందు చేయబడేటువంటి మహాతాండవం, గొప్ప నాట్యము, నృత్యము. ఆ నృత్యాన్ని చూడగలిగేటువంటి సాక్షిని అంటే సాక్షి స్వరూపిణి. అంటే ప్రళయకాలంలో రుద్రుడు రుద్ర నాట్యం చేస్తారు. ఆ రుద్ర నృత్యానికి సాక్షి ఎవరు అంటే సాక్షాత్తు రుద్రాణియే, ఆ అమ్మవారే. కాబట్టి ఆవిడ మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. మహాకల్పంలో కల్పాంతమైనప్పుడు రుద్రుడు చేసేటువంటి తాండవ నృత్యానికి సాక్షిభూతురాలుగా ఉన్నటువంటిది అమ్మవారు. అందువలన ఆవిడ మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. ఈ నామాన్ని నమస్కరించినప్పుడు మహాతాండవ సాక్షిని అయిన మహా అని నమస్కరించాలి మొత్తం నామాన్ని. అందువల్ల ఇప్పుడు సృష్టి బ్రహ్మకల్పానికి వచ్చే ప్రళయాన్ని మహాప్రళయం అంటారు. అప్పుడు సృష్టి అంతా కూడా తిరిగి పరమేశ్వరుల్లో లీనమైపోతుందన్నమాట. ఆ స్థితిలో ఈశ్వరుని మహేశ్వరుడు అంటారు. అంటే ఈ ఆడినటువంటి ఆట అంతా ఆడేసిన తర్వాత పిల్లవాడు బొమ్మల్ని మొత్తం అన్ని తీసుకెళ్లి డబ్బాలో పడేసి ఇంటికి తిరిగి వచ్చేసినట్టు వాడికి ఆట అయిపోయింది. బొమ్మలు ఎత్తేసాడు, మళ్ళీ డబ్బాలో పెట్టేసుకున్నాడు. మన్నాడు మళ్ళీ ఎప్పుడు ఆడాలంటే డబ్బాల నుంచి బొమ్మలు తీస్తాడు, మళ్ళీ ఆడతాడు. పరమేశ్వరుడు మనతో ఆడేది కూడా ఆటే. కాబట్టి ఈ ఆటలో మనం అందరం ఆయన చేతిలో బొమ్మలం. ఆయనకి నచ్చినంతసేపు ఆడతారు. మొత్తం ఆయనకి సంతృప్తి అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఆటంతా కట్టేసి మళ్ళీ తనలోనే దాచేసుకుంటాడన్నమాట పరమేశ్వరుడు. అటువంటి తనలో ఈ సృష్టిని అంతటిని లయం చేసుకునేటువంటి పరమేశ్వరుణ్ణి సృష్ట్యున్ముఖ లాస్యకాయై సమస్త సంహారక తాండవాయ అన్నారు అర్ధనారీశ్వర స్తోత్రంలో ఆదిశంకరులు. అంటే ఏమిటి? మహాతాండవం అంటే అమ్మవారి నృత్యాన్ని లాస్యమని, అయ్యవారి నృత్యాన్ని తాండవమని అంటారు. ఏమిటి తేడా అండి అంటే, మృదుమధురంగా ఉండేటువంటిది లాస్యము, వీరత్వంతో కూడి ఉన్నటువంటిది అయ్యవారి యొక్క నృత్యము. అందులో మనకేంటంటే వీరత్వము, అలాగే ఏంటంటే యుద్ధ విన్యాసాలు కనిపిస్తాయి పరమేశ్వరుని యొక్క తాండవంలో. ఎందుకంటే ఆయన పురుషుడే గనక, ఆమె స్త్రీ గనక, అమ్మవారి తాలూకా ఆవిడ ఆయన శరీరంలో ఆవిడ భాగము కదా. కాబట్టి ఖచ్చితంగా మనకేమిటంటే ఆమె ఆయన నాట్యానికి అవుతుంది, అందులో సందేహం ఏముంది? అలా అన్నమాట. ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండే మనం ఈ తెలియడాన్ని అమ్మవారు అంటారు. మనం ఒంటరిగా ఉన్నాం అనుకోండి, ఒంటరిగా ఉన్నామని మనలో అనిపించేటువంటి భావనని, అంటే తెలుసుకునేవాడు అనే అయ్యతో పాటు తెలియడం అనేటువంటి అమ్మవారు కూడా ఎప్పుడు విడదీయని జంటలాగా ఉంటుంది అని దీని అర్థం. తాండవం చేసే సమయంలో అయ్యవారిలో చైతన్య శక్తి అమ్మవారే కదా. కాబట్టి ఆవిడే ఆయనకి తాండవానికి సాక్షిని అవుతుంది. శివశక్త్యా సౌందర్యలహరిలో అనే మొదటి శ్లోకంలో శాసంకరులు ఇదే చెప్తారు. అమ్మవారు అయ్యవారు వేరు కాదు, ఇద్దరు ఒకటే అని. ఈ విధంగా మహాప్రళయ సాక్షిని అనే అమ్మవారికి మనం చెప్తాం అనమాట. అలాగే మహాకామేశ మహిషి, ఇవన్నీ మహాతో వచ్చేటువంటి నామాలు, 27 నామాలు. మహాకామేశ మహిషి, కామేశ్వరుని యొక్క మహిషి భార్య, పట్టపురాణి. మహేశ్వరుని, మహాకామేశ్వరుడు అంటే మహేశ్వరుని యొక్క పట్టపురాణి, ఆయనకి భార్య. అయ్యవారిది అమ్మవారిది. ఎందుకంటే అన్ని విధాల ఇద్దరికి సరి జోడి అన్నమాట అది.
రెండు చేతులు ఒకదానికి కూడా సరిపోయినట్లు ఆ మహాకామేశ్వరునికి పట్టపురాయన అమ్మవారు కూడా అలాగే సరిపోతుంది. అంటే రెండు సౌష్ఠవ రూపాలు ఒకదానితో ఒకటి అతుక్కున్నట్టు, ఇంగ్ యాంగ్. కాబట్టి ఈ రకమైనటువంటి పరిపూరకత్వం, పరస్పర పరిపూరకత్వం అనేది అమ్మవారిలో, అయ్యవారిలో, అంటే పరమేశ్వరుల్లో కనిపిస్తుంది అనమాట. ఒకరికొకరు పరిపూరకాలు, సంపూరకాలు కూడా. అంటే ఆయన లేకపోతే ఆమె లేదు, ఆమె లేకపోతే ఆయన లేదు. ఇరువురు కలిస్తేనే ఒక సంపూర్ణత అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇది మహాకామేశ మహిషి అంటే ఆ కామేశ్వరుడికి, ఆ కామేశ్వరికి ఉన్నటువంటి అనుబంధం అన్నమాట. సృష్టి జరగక పూర్వం సృష్టి రావాలని కోరిక కలిగితే కోరికతో నిండిన ఈశ్వరుని కామేశ్వరుడు అంటారు. ఆ కోరికనే మహాకామం అంటారు. ఆ కోరిక మేరకు వెలువడిన సృష్టి స్వరూపిణి కాబట్టి మహాకామేశ్వరి అయింది అమ్మవారు. అంటే మహాకామేశుని కోరికయే మహాకామేశ్వరి అన్నమాట. ఆయన సంకల్పమే మహాకామేశ్వరి. కాబట్టి మహాకామేశ మహిషి అని మనం చెప్పుకోవడంలో అనౌచిత్యమేమీ లేదు కదా, సందర్భమే కదా ఉంది. సందర్భోచితంగా మనం చెప్పుకున్నాం అని అర్థం. ఒకరి యొక్క మనసులో ఒకరు పూర్తిగా నిండి ఉంటారు అని చెప్పడమే దీనికి అర్థం. అంతేకాదు, ఇంత చక్కని దాంపత్యం ఎవరి పట్ల చెల్లుతుంది, ఎవరికి ఉంటుంది? అందుకని అమ్మవారిని మహాకామేశ మహిషి అంటారు. ఇలాంటి దాంపత్యం, శరీరంలో అర్ధభాగమైనటువంటి దాంపత్యం, తేడా లేదు. బుద్ధిలో సగం, శరీరంలో సగం, మనస్సులో సగం, అన్నిట్లోని సగం ఆమె, సగం ఆయన. ఇంత సగం, ఇంత సౌష్ఠవంగా ఉన్నటువంటి దాంపత్యం ఇంకెక్కడైనా సృష్టిలో ఉందా అంటే నిస్సందేహంగా, నిస్సంకోచంగా లేదు అని చెప్పాలి. అందువల్ల ఆమె మహాకామేశ మహిషి అని మనం చెప్పుకుంటాం అనమాట. చేత యొక్క చేతన స్వరూపిణి అని నామానికి మనం సులభంగా అబద్ధంగా, ఆయన చేత అయితే ఈవిడ చైతన్యం, చేతన స్వరూపిణి. అది ఆ రకమైనటువంటి మహాకామేశ మహిషి మనందరినీ కూడా రక్షించాలి, కాపాడాలని ప్రార్థిస్తూ మరలా కలుసుకుందాం. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు మాస్టర్.